पैदा पप्पू हुआ तो किस्मतें चमकी और उसके मुंह में थी चांदी की चमची। पप्पू के पास है पैसा, हाथों के ఇద్దరు కొంచెం వెనక్కి వెళ్ళండి, ఇంకో కొంచెం వెనక్కి వెళ్ళండి. ఓకే, నేను చెప్పినట్టు చేయండి. మైకిల్ గారు సాంగ్ ప్లే చేయండి మీరు ఏమోదంగా. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తని బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. రాజు గారి రప్పర్ రయ్యను ఊరేగిస్తానే. రాణి గారి పానుపు మీద తాయి అమ్మ తాయని బచ్చో పెడతానే పిల్ల. పాడి కస్తానే, నీ వెంటే పాడి కస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. పాడి
అని పిలుస్తూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు మందం అని పిలుస్తూ ఉంటారు. మరి మనకి చూడండి సార్, రైట్ లో కొండ కనిపిస్తుంది మన బోటికి రైట్ లో. ఈ కొండ పైన రాత్రిపూట 1:02 టైంకి ఓం అనే శబ్దం కూడా వస్తూ ఉంటుందండి. ఇక్కడ నివసిస్తున్న వారు చెప్తూ ఉంటారు, ఆ కొండ పైభాగంలోంచి ఓం అనే శబ్దం కూడా వస్తుందండి రాత్రిపూట. ఇక్కడ నివసిస్తున్న వారు చెప్తూ ఉంటారండి. అలాగే మరి ఈ అఖండ గోదావరి లోపల ఈ 300 అడుగుల లోపల ఒక శివాలయం కూడా ఉందండి, ఒక టెంపుల్. మరి పూర్వకాలం టెంపుల్ ఉందండి ఈ 300 అడుగుల లోపల. గోదావరి నాసిక్ లో పుట్టి 1600 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. అతి లోతైన ప్రదేశం అండి ఇది కచ్చలూరు మందం. ఇక్కడ 300 అడుగుల లోతు ఉంటుంది. ఈ టైంలోనే 300 అడుగుల లోతు అంటే ఇంకా ఆగస్టు నెలలో ఎంత లోతు ఉంటుందో మీరు ఆలోచించండి. మన బోటుకి లెఫ్ట్ లో కనిపిస్తున్న శాండ్ కూడా మునిగిపోతుంది ఆగస్టు నెలలో. మరి ఇక్కడ పెద్ద పెద్ద భారీ సుడిగుండలు కూడా ఏర్పడుతుంటాయి. మీకు ఇంత చెప్పిన ప్లేస్ ఇదేనండి. 300 అడుగుల లోతు ఉంటుందండి గోదావరి ఇక్కడ. మరి ఈ లోపల ఒక టెంపుల్ కూడా ఉందండి, పూర్వకాలం టెంపుల్, శివాలయం. చూడండి సార్, చాలా క్లియర్ కూడా కనిపిస్తుంది కొండ. ఈ కొండ పైన ఓం అనే శబ్దం వస్తుంది. మరి ఈ అందాలను ఎవరు మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాజెక్ట్ కడితే తర్వాత మళ్ళీ వస్తాం రావు, మనం మళ్ళీ చూస్తాం లేదు కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్స్ లో కానీ వీడియో కెమెరాస్ లో కానీ బంధిస్తారని మీ రవి కోరుకుంటున్నాడండి. మైకిల్ గారు ఒక సాంగ్ ప్లే చేయండి. మధురమే 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 ఈ కనులకి కలలు మధురమే సలయేటికి అలలు మధురమే నీలాల మేఘం నువ్వే నీ నవ్వే తేనెలవానే నా కోసం వస్తే మధురమే నన్ను తడిపేస్తే మధురమే 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 ఈ కనులకి కలలు మధురమే సలయేటికి అలలు మధురమే నీలాల మేఘం నువ్వే నీ నవ్వే తేనెలవానే నా కోసం వస్తే మధురమే నన్ను తడిపేస్తే మధురమే గోదారమ్మ కుంకం బొట్టు దిద్దె మిరపగెరుపు లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతది సందేహాల మప్పే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలో నలుపు కడగలేక నవ్వుతనకు రాగా ఉప్పొంగిరి గోదావరి ఊగింది చేరోవరి గోదావరిలో నీలాంబరి మాసీమకి చీనాంబరి వెదలు తీర్చు మాదేవే వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే గోదారి ఈ అఖండ గోదావరి ఆ పాపి కొండల మధ్యలో మన తలలో ఉన్న పాపిడంత దారుంటుందండి.
మరి ఆ పాపిడంత దారిలో కూడా మన ఆనంద్ టూరిజం బోట్ వంపు సంపులు తిరుగుకుంటూ 9 కిలోమీటర్లు ప్రయాణించి ఖమ్మం డిస్టిక్ లో ఉన్న పేరంటాలపల్లి అనే గ్రామానికి చేరుకుంటుందండి. కింద లంచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళిపోండి. మరి పైకి వెళ్తే చాలా క్లియర్ గా చూడొచ్చు. మరి గోదావరి ఆ పాపికొండల మధ్యలో ఒక ఎస్ ఆకారంతో వంపు సంపులు తిరుగుకుంటూ టర్న్ అవుతుందండి. గోదావరి ఆ పాపికొండల మధ్యలో ఒక ఎస్ ఆకారంతో వంపు సంపులు తిరుగుకుంటూ ప్రవహిస్తుంది గోదావరి. మరి కింద లంచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంటాయి. మరి ఈ అందాలను ఎవరు మిస్ అవ్వద్దండి. మీ సెల్ ఫోన్స్ లో కానీ వీడియో కెమెరాస్ లో కానీ బంధించండి. మీరందరూ ఉదయం నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పాపికొండలకి దగ్గరికి వస్తున్నాం. మరి ఆ పాపికొండల మధ్య నుంచి గోదావరి పాపిడంత దారి ఉంటుంది. రాజమండ్రి మీద చాలా మంది చూంటారండి. రాజమండ్రిలో చూస్తే గోదావరి 4-5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. మరి ఈ పాపికొండల మధ్యలో 1/4 కిలోమీటర్ ఉంటుంది. మరి ఆ 1/4 కిలోమీటర్ వెడల్పుని పాపిడంత దారి అని పిలుస్తూ ఉంటారండి. ఈ అఖండ గోదావరికి ఆ ఎత్తైన కొండలు ఒక పాపిడి బిందె వలె ఉండడం వల్ల పాపిడి కొండలు అని పిలిచేవారండి. కానీ వాడుక భాష వచ్చేసరికి పాపి కొండలుగా మారిపోయింది. ఆ ఎత్తైన కొండలు ఈ అఖండ గోదావరికి ఒక పాపిడి బిందె వలె ఉండడం వల్ల పాపిడి కొండలు అని పిలిచేవారండి. ఇది వాడుక భాష వచ్చేసరికి పాపి కొండలుగా మారిపోయింది. వ్యూ పాయింట్ పాపి హిల్స్ పాపి కొండలు. మరి ఈ పాపి కొండల ఎత్తు వచ్చి 1600 మీటర్లు అండి. ఈ పాపి కొండల ఎత్తు వచ్చి 1600 మీటర్లు. అలాగే ఈ పాపి కొండల పొడవు వచ్చి 1 km నుంచి 5 km వరకు ఉంటుందండి. ఈ పాపి కొండల పొడవు చూడండి సార్. మరి మనమంతా కలిసి ఆ కొండలు ఎక్కితే ఆకాశం కూడా మన చేతికి అందుతుందా అనిపిస్తుంది. ఇవేనండి పాపి కొండలు, వ్యూ పాయింట్ పాపి హిల్స్ పాపి కొండలు. మా పులికేసి గారికి ఎందుకంటే నడిచి వచ్చే పులికేసి అని పేరు పెట్టాం. ఇందాక సింగరపల్లిలో చూసే ఉంటారు. ఒకసారి బోటు మిస్ అయ్యారని చెప్పి ఆయన పాపి కొండల వరకు కూడా నడుచుకుని వచ్చారండి ఆయన. అందుకే ఆయనకి నడిచి వచ్చే పులికేసి అని పేరు పెట్టాం. సరే, ఇంకెవరైనా లంచ్ అయిన వారంటే కనుక త్వరగా లోపలికి రండి. కింద క్యాంటీన్ క్లోజ్ చేస్తున్నారు. పైన కానీ రైలింగ్ సైడ్ కానీ ఎవరైనా లంచ్ అయిన వారంటే కనుక త్వరగా హాల్లోకి రండి. ఎందుకంటే కింద క్యాంటీన్ క్లోజ్ చేస్తున్నారండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ సార్. ప్రతి ఒక్కరు ఎవరైనా వెరిఫై చేసుకోండి. తినవారంటే ఇక్కడ నుంచి కొంతమంది వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ సంత చేస్తూ ఉంటారండి. బోటికి రైట్ లో కనిపిస్తుంది తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొండమొదలు. చూడండి సార్, మరి పాపి కొండలకి మరింత దగ్గరకు వస్తున్నాం. మరి ఆ కొండల్ని చూడండి, ఆ ప్రకృతి అందాలని కూడా ఎవరు మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్స్ లో కానీ అలాగే వీడియో కెమెరాస్ లో కానీ బంధించండి. మీరందరూ ఎప్పుడా అని ఏదో చూస్తున్న వ్యూ పాయింట్ పాపి హిల్స్ పాపి కొండలు. అలాగే ఇక్కడ పర్యాటకులు నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ టూరిస్టులు నైట్ స్టే చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్స్ ఆపమ్మా ఒకసారి. బాగుంటుందండి రిసార్ట్స్, చాలా బాగుంటుంది నైట్ స్టే చేయడానికి. మీరు చూడక్కర్లేదు, మీకు చెప్పాను కదండి, ఫుల్ గ్యారంటీ మా సునీల్ గారు. అలాగే మనకి రైట్ లో చూస్తే ఒక విలేజ్ కనిపిస్తుంది. బోటికి రైట్ లో చూస్తే ఈ విలేజ్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం తాడివాడ. ఇది తూర్పుగోదావరి జిల్లా ఆఖరి గ్రామం అండి. ఇక్కడతో తూర్పుగోదావరి జిల్లా ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడతో కరెంట్ కూడా క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు మనం చూడబోయే గ్రామాలకి రోడ్డు వే కానీ కరెంట్ వే కానీ లేదండి. ఇక చూడబోయే గ్రామాలకి మనకి రైట్ లో కనిపిస్తున్న గ్రామం తాడివాడ.
చూడండి, ఒక పెంకిటిలు కనిపిస్తుంది రైట్ లో. ఇంకా వెనక్కి హౌసెస్ ఉన్నాయండి. ఇది కొల్లూరు ఫస్ట్ గ్రామం అండి, ఖమ్మం డిస్టిక్ ఫస్ట్ గ్రామం కొల్లూరు. మరి ఎవరైనా నెక్స్ట్ టైం కానీ ఈ కొల్లూరు రిసార్ట్స్లో కానీ ఆ కొరటూరు రిసార్ట్స్లో కానీ నైట్ స్టే చేయాలనుకుంటే కనుక మా ఆనంద్ టూరిజం బోట్ మేనేజర్ సునీల్ గారిని సంప్రదించండి. మరి ఈ రిసార్ట్స్ వివరాలు చెప్పడం జరుగుతుంది మీకు. ఆ కొరటూరు రిసార్ట్స్, ఈ కొల్లూరు రిసార్ట్స్ వివరాలు చెప్పడం జరుగుతుందండి మా మేనేజర్ గారిని సంప్రదిస్తే మీరు. మరి ఖమ్మం డిస్టిక్ ఫస్ట్ గ్రామం కొల్లూరు, ఖమ్మం డిస్టిక్ 3వ గ్రామం పేరంటాలపల్లి అండి. మరి అక్కడి నుంచి ఆ పేరంటాలపల్లి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీకి బయలుదేరి కొండలు పడుతుందండి బాగుంది. This is the future, man.